అందరూ ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరించండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానాం చండకోదండఖండనం, జానకే హృదయానందం చందనం రఘునందనం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం, తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ఈరోజు అత్యంత పవిత్రమైన, పావనమైన, పుణ్యకరమైన, భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన కోటి దీపోత్సవం జరుగుతున్నటువంటి శుభవేళ. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు హిందూ ధర్మం పట్ల ప్రజలందరూ శ్రద్ధాసక్తులతో చూస్తున్న వేళ. కోటి దీపోత్సవం అనగానే కమనీయంగా రమణీయంగా జరిగే ఈ భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమం ఈనాడు హిందువులందరికీ ప్రాణంగా ప్రణవంగా నిలుస్తుంది. అత్యద్భుతంగా ఇంతమంది మహిళలు తమ ఇంటి గడప దాటి భక్తి టీవీ వారు ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవానికి కదలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి మీ భక్తి పరిమళం ప్రపంచమంతా వ్యాప్తమయ్యే విధంగా ఎంతో ఓపికతో అద్భుతంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. కార్తీక మాసం అనగానే ఆడవాళ్ళకందరికీ చాలా ప్రేమ. ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా, ఎప్పుడు దీపారాధన చేద్దామా, ఎప్పుడు ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు పొందుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈనాడు హిందూ ధర్మం ఈ విధంగా సజీవంగా ఉండటానికి, శాఖోపశాఖలుగా విస్తరిల్లటానికి, ప్రతి ఇంట్లో ధర్మ దీపం వెలగటానికి మూల కారణం మహిళామ తల్లులే. అటువంటి మహిళామ తల్లుల ద్వారా కుటుంబము, సమాజము, లోకము కూడా సుభిక్షంగా ఉండేటువంటి అపూర్వమైన మాసం ఈ కార్తీక మాసం. మనలో 5 ప్రాణాలు ఉంటాయని మనకందరికీ తెలుసు. ఆ ప్రాణాలు అన్నీ సక్రమంగా ఉండటానికి ఈనాడు మనం వెలిగించేటువంటి దీపారాధన మూలంగా నిలుస్తుంది. కార్తీక మాసంలో స్నానం మొట్టమొదటిది. కార్తీక మాసంలో ఎవరైతే 30 రోజులు స్నానం చేస్తారో తలారా, లేక ఒక్కరోజైనా సరే స్నానం చేస్తారో అటువంటి కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఎందుకండి తల స్నానం చేయాలి, మామూలుగానే స్నానం చేస్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే, కలియుగంలో మానవులందరి పాపమంతా శిరస్సు మీద ఉండేటువంటి జుట్టులో ఉంటుంది, కాళ్లకుండేటువంటి గోళ్ల దగ్గర మట్టిలో ఉంటుంది. అందుకే మన ఇంటికి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేటువంటి సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి, పవిత్రమైన తీర్థానికి వెళ్ళామనుకోండి, వెళ్ళంగానే ఏం చేస్తాం, ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటాం, అంతేగాని ముఖం మీద, గుండెల మీద, చేతుల మీద జల్లుకోం. కాబట్టి కలియుగంలో మానవుల యొక్క పాపాలన్నీ శిరస్సు మీద ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు చేసేటువంటి పూజ, దానం, దీపం, పూజ, ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయం పొందాలి అనంటే ముందర మీరు మడిగా, శుచిగా, పవిత్రంగా ఉండాలి. అందుకే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు, మగవాళ్ళు తలస్నానం చేయటం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, లేకపోతే మగవారు కానీ స్నానం చేయకపోయినా ఇంట్లో ఉండేటువంటి ఆ మహిళ ఎప్పుడైతే తలార స్నానం చేస్తారో మిగతా వాళ్ళు ఆ స్నానం చేయకపోయినా ఆ దోషమంతా పోతుంది ఈ తల్లులు చేసేటువంటి చన్నీళ్ళ స్నానం వల్ల. కార్తీక మాసంలో ఎప్పుడు వేడినీళ్ళు పోసుకోకూడదు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, చిన్నారులు తప్ప కొద్దిగా ఓపికా శక్తి కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా చన్నీళ్లతోనే స్నానం చేయటం వల్ల, అందులో ప్రాతకాలంలో చేయటం వల్ల మహిళలకందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుంది. రెండవది, ఈ కార్తీక మాసం 30 రోజులు శ్రీమన్నారాయణుడు నీళ్ళల్లో ఉంటారని శాస్త్రం.
నిత్యం సన్నిహితో అరిహి. విష్ణుమూర్తి ఎల్లప్పుడూ ఈ నీళ్ళల్లో ఉంటాడట. అవి ఎటువంటి నీళ్లు? గోవు పాదం పెడితే ఇంత చిన్న గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నీళ్లు పడినా సరే అందులో శ్రీహరి ఉంటారు. కాబట్టి మీరందరూ ప్రయత్నించి ప్రవహించేటువంటి నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల్లో కానీ తప్పనిసరిగా స్నానం చేయాలి. అయితే ఈరోజు అలా నదుల్లో బావుల్లో స్నానం చేయాలంటే అవకాశాలు లేవు. ఇంట్లో పంపులు తప్ప వేరే గతి లేదు మనకి. ఇటువంటి దశలో స్నానం చేసేటువంటి పుణ్యం మనకి రావాలంటే ఎట్లాగా అంటే, రాత్రిపూట చంద్రుని వెన్నెల పడే విధంగా ఏదైనా ఒక బకెట్లో నీళ్లు తీసుకొని తెల్లవారుజామునే ఆ బకెట్ నీళ్ళ మీద మీ చెయ్యి పెట్టి ఓం నమో నారాయణాయ అంటూ 3 సార్లు నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ ఆ నీళ్లను తాకి ఆ నీళ్లతో గనక స్నానం గనక చేసినట్లయితే పవిత్రమైన నదులలో, చెరువులలో, బావులలో స్నానం చేసినంత ఫలం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతిరోజు స్నానం చేసే వేళ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ స్నానం గనక చేసినట్లయితే కార్తీక స్నాన ఫలం కలుగుతుంది. దానికి మూల కారణం శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ నీళ్ళల్లో ఉండటం వలన. ఇటువంటి పవిత్రమైనటువంటి స్నాన అనంతరం అర్చన అనేటువంటిది కార్తీక మాసంలో చాలా కీలకమైనది. మీకు నచ్చిన దైవం, అది శివుడు కావచ్చు, కేశవుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు గనక భక్తితో గనక ఆ అమ్మవార్లకి కానీ స్వామివార్లకు కానీ పూజ కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం స్నానం కానీ, జపాలు కానీ, తపాలు కానీ చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో మీకు వచ్చిన శ్లోకాలతో, భక్తితో, బిల్వదళాలతో కానీ, తులసితో కానీ, ఇతరమైనటువంటి పుష్పాలతో కానీ అర్చన గనక చేసినట్టయితే కార్తీక మాసంలో సంవత్సర అర్చన అనే ఫలం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం అర్చన అనేటువంటి కార్యక్రమం మనం చేసుకుంటాం. మూడవది దానం. డబ్బున్న వాళ్ళు కానీ, డబ్బు లేని వాళ్ళు కానీ, మధ్యరకంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు తోచినది దానం చేయాలి. అది బియ్యమా, కూరలా, ధనమా, వస్త్రమా, ఏదైనా కావచ్చు. అంటే కష్టపడి మీరు సంపాదించిన దానిని అవతల వాళ్ళకి, పేదవాళ్ళకి, ఉత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములకి మీరు గనక దానం చేసినట్లయితే మీరు శ్రమించి సంపాదించిన ధనం అవతల వాళ్ళకి దానం చేయటం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. అటువంటి అధికమైన పుణ్యం కలిగించేటువంటిది ఈ కార్తీక మాసం. 4వది ఉపవాసము. ఉపవాసం అనేటువంటి శబ్దానికి మీకు అర్థాలు తెలుసు. దేవుడికి దగ్గరగా ఉండటం. 2వది దేవుని కోసం చెప్పి మనం అన్నం మానుకోవటం. ఎందువల్ల అనంటే కలియుగంలో మానవులందరూ అన్నగత ప్రాణులు. కృతయుగంలో మానవుల యొక్క ప్రాణాలన్నీ ఎముకల మీద ఆధారపడి ఉండేవి. త్రేతాయుగంలో మాంసం మీద ఆధారపడి ఉండేవి. ద్వాపర యుగంలో చర్మం మీద ఆధారపడి ఉంటాయి. కలియుగంలో మీకందరికీ తెలుసు అన్నం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అన్నగతాః ప్రాణాః. కలియుగంలో మానవులందరూ అన్నం మీద, అది ప్రాణాన్ని నిలిపేటువంటిది పళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి కలియుగంలో ప్రాణభూతమైనది అన్నము. ఇటువంటి అన్నము ఏదైతే ఉన్నదో దానిని సమగ్రమైనటువంటి పూర్వకంగా, విధి విధానపూర్వకంగా, దానపూర్వకంగా మీరు కనుక చేసినట్లయితే, ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఆ ఫలితం ఎంతగానో కలుగుతుంది. ఎందువలనంటే ఏకాదశి రోజున, అంటే నిన్నటి రోజున అన్నాన్ని సృష్టించారంట బ్రహ్మదేవుడు. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు మన వాళ్ళు. ప్రతిరోజు మనం అన్నం తిన్నప్పుడు అందులో కొన్ని వేల మెతుకులు ఉంటాయి. అన్నం గనక మానుకుని దేవుడి మీద భక్తితో ఎవరైతే ఉపవాసం ఉంటారో, తినకుండా ఉన్నటువంటి అన్నంలో ఎన్ని మెతుకులైతే ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు ఉపవాసం ఉన్నటువంటి భక్తులు స్వర్గంలో హాయిగా ఆనందంగా జీవనం చేస్తూ ఉంటారట. ఎవరైతే ఈనాడు ఉపవాసం ఉంటారో తర్వాత తరంలో వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి, మనవరాళ్ళకి, అందరికీ అన్నానికి పానానికి లోటు లేకుండా ఉంటుందట. అందువలనే మన వాళ్ళు ప్రయత్నించి ఓపిక ఉన్నా లేకపోయినా, నాలుక లాగుతూ ఉన్నా, ఆహార పదార్థాలు తినాలని కోరిక ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నా ప్రయత్నించి ఉపవాసం ఉండటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది. ఆ తర్వాత మనం అందరం ప్రధానంగా చేసుకునేటువంటిది దీపము. ఇది 5వది. స్నానము అనేటువంటిది ప్రణవము, అంటే ఓంకారం. దీపము అనేటువంటిది ప్రాణము. మనలో పంచప్రాణాలు ఉన్నాయి కదా, ఆ పంచప్రాణాలకి అధిదేవత గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహం కూడా ఈ కార్తీక మాసంలో మనకి దీపం వెలిగించటం వల్ల లభిస్తుంది.
రెండో విశేషం ఏమిటనంటే ఏ విధంగా అయితే నీళ్లలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడో అదేవిధంగా కార్తీక మాసంలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అందువలనే దీపాన్ని దీపలక్ష్మి అనేటువంటి పేరుతో పిలిచారు. అంతేగాని దీపం పార్వతి, దీపం సరస్వతి, లేకపోతే దీపం దుర్గా అనేటువంటి పేరుతో ఎందుకు పిలవలేదు అనంటే ఎక్కడైతే లక్ష్మీ కళ ఒకరి ద్వారా ఒకళ్ళకి పుణ్యము వస్తుందో అటువంటి చోట లక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆడవాళ్ళు ఇళ్ళలో చక్కగా ధర్మంగా సంస్కారంగా ఉన్నారనుకోండి, వాళ్ళని గృహలక్ష్మి అంటారు. ఆవుని గోవుమాలక్ష్మి అంటారు. అదేవిధంగా దీపాన్ని దీపలక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు. కారణం ఏమిటంటే ఈ కార్తీక మాసం నెల రోజులు లక్ష్మీ అమ్మవారు నువ్వుల నూనెలో కొలువై ఉంటారు. కాబట్టి అవిశ్రీ దీపం కన్నా, మిగతా ఆముద దీపం కన్నా, నేతి దీపం కన్నా శ్రేష్టమైనది ఏమిటి అనంటే నువ్వుల దీపం. ఆ నువ్వులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయనంటే విష్ణుమూర్తి యొక్క చెమట ఏదైతే ఉందో ఆ చెమట నువ్వులుగా మారాయట. అందువలన అన్ని వస్తువుల కన్నా చాలా పవిత్రమైనవి నువ్వులు. మన పువ్వులు, గంధము, అగరొత్తులు వీటన్నిటికన్నా ఉత్తమమైనవి నువ్వులు. అందువలనే ఏం చేస్తూ ఉంటారంటే పితృకర్మల్లో నువ్వులు వాడటంలో గొప్పతనం ఏమిటంటే మిగతా వస్తువులన్నీ చేయలేని పవిత్రత నువ్వులు చేస్తాయి. కాబట్టి మనం అందరం ఏం చేస్తున్నాం ఈరోజు? మన అమ్మా నాన్నలను స్మరించుకుంటూ ఈ జగత్తుకు తల్లిదండ్రులుగా ఉండేటువంటి లక్ష్మీ నారాయణుల్ని ఏకీకృతం చేసి వాళ్ళకి పిల్లలుగా ఉన్న మనమంతా రుణం తీర్చుకుంటున్నాం. అన్నమయ్య ఒక చోట అంటాడు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైనటువంటి పాదము అంటారు. విష్ణుమూర్తికి మొట్టమొదటి కొడుకు ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడట, మా నాన్నగారు విష్ణుమూర్తి, ఆయనకి ఎటువంటి సేవలు నేను చేయలేకపోయాను అని కొన్ని వేల యుగాలు అనుకుంటూ ఉన్నాడట. తీరా విష్ణుమూర్తి వామనావతారం ధరించి త్రివిక్రముడై కాలును ఆకాశంలోకి జాపినప్పుడు మా నాన్నగారి పాదం ఇక్కడ దాకా వచ్చిందా అని సంతోషంతో బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే కమండలంతో ఆ గంగాదేవి ఉన్నటువంటి కమండల జలాలతో విష్ణుమూర్తి యొక్క పాదాలు కడిగారంట. ఆ కడిగిన పాద జలమే ఆకాశంలో మందాకినిగా, భూలోకంలో గంగానదిగా, పాతాళలోకంలో భోగవతి నదిగా ప్రవహిస్తుంది. కాబట్టి అటువంటి విష్ణుమూర్తిని పూజించిన ఘనతల నాడు బ్రహ్మదేవుడికి దక్కితే ఈనాడు మనం అటువంటి నువ్వులతో చేసేటువంటి నువ్వుల నూనెలో మనం దీపారాధన చేసి నీళ్లు ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు ఉండేటువంటి ఆ నీళ్లలో స్నానం చేసి ఈ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క రుణాన్ని తీసుకునేటువంటి అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం. కాబట్టి ఇన్ని రహస్యాలు ఉన్నాయి ఇందులో. భక్తి టీవీ వారు ఇటువంటి అద్భుతమైనటువంటి అంశాలన్నీ మీకందరికీ తెలియచేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో హిందూ ధర్మాన్ని బ్రతికించుకోవాలి అనేటువంటి ఒక గాఢమైన దీక్షతో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది. మీరందరూ చక్కగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనలో ఉండేటువంటి పంచ ప్రాణాలు సక్రమంగా ఉండాలి అంటే మనం నోరుతో మాట్లాడుతూ ఉంటాం, మనసుతో వేరొక పని చేస్తూ ఉంటాం, చూపులు వేరే మీద ఉంటాయి, చేసే పనులు ఇంకో రకంగా ఉంటాయి. మన శరీరంలో ఉండేటువంటి ఏ అవయవము మిగతా అవయవంతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉండదు. అన్నిటికీ మించి మనస్సు ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందనంటే శరీరంలో అనారోగ్యం వస్తుందట. ఈరోజు కలియుగంలో చాలామందికి రోగాలు రావటం, ఆందోళన కలగటం, అనేక ఇబ్బందులు పడటానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో మాట నోటి మాట ఒకటి కాదు, చేసే పని ఒకటి, చెప్పే పని ఒకటి. దీనివల్ల దేహంలో మార్పులు వస్తాయి. మన దేహంలో కూడా దేవతలు ఉంటారు, అది గమనించాలి. మనం అందరం కేవలం మానవులం, మనం పాపంతో పుట్టాం అనుకోవద్దు. మనం కూడా ఎంతో కొంత పుణ్యం చేశాం. తెల్లారి లేస్తే మన అరచేతులు చూసుకోవాలి. ఈ చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి వేంచేసి ఉన్నారు. ప్రభాతే కరదర్శనం అన్నారు, ఉదయం పూట కరదర్శనం చేయమన్నారు, చేతులు చూసుకోమన్నారు. కాలుని నేల మీద పెట్టేటప్పుడు సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ మీదనే మేము బతుకుతున్నాము, నీ మీదనే మేము చనిపోతున్నాము. ఓ భూదేవి, మేము ఇష్టం వచ్చినట్టుగా నిన్ను తొక్కుతున్నాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి ఎవరైతే భూదేవిని ప్రార్థన చేస్తారో ఆ భూదేవి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. కాబట్టి తెల్లారి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన దేహంతో చేయవలసిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు అద్భుతమైనటువంటిది క్షీరాబ్ది ద్వాదశి. చాలా సంతోషకరమైన అంశం ఏంటంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే
మన ఇళ్లల్లో చేసుకునే పూజ కన్నా సామూహికంగా సమిష్టి సాధనగా ఈ విధంగా అందరూ కనుక కలిసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక చేసినట్టయితే అది దేవునికి ఎంతగానో సంతోషం కలుగుతుంది. అన్నమయ్య ఒక చక్కని మాట అంటాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని. మీరందరూ ఎంతో పవిత్రమైన భావంతో మనమందరం కలిసి ఈ దీపారాధన చేద్దాము, ఈరోజు ఏ కార్యక్రమం జరుగుతుందో వీక్షిద్దాము అనేటువంటి భావనతో మనం ఉంటాం. అటువంటి భావన పరిపూర్ణం చెందేటువంటి క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజునే క్షీరం అంటే పాలు, అబ్ది అంటే సముద్రం. ఈ రోజునే పాల సముద్రంలోంచి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు. ఈ రోజునే లక్ష్మికి నారాయణుడికి వివాహం జరిగింది. దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. అంటే పాల సముద్రాన్ని చిలకటం, ఆ చిలికేటప్పుడు లక్ష్మీదేవి రావటం జరిగింది. అటువంటి చిలుకు ద్వాదశి అంటారు. నిన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు కన్నులు తెరిచాడు. కన్నులు తెరవంగానే లక్ష్మీ అమ్మవారు ఆయనకి చక్కగా దీపాన్ని హారతిచ్చింది. రెండవ రోజు ద్వాదశి. ఇటువంటి పవిత్రమైనటువంటి ద్వాదశి రోజున తులసీదేవి కూడా ఆవిర్భవించింది. ఎన్మూలే సర్వతీర్థాని. తులసి మొక్కలో మొట్టమొదట్లో చక్కగా అన్ని తీర్థాలు ఉంటాయి, దేవతలు ఉంటారు, ఆ పైన చక్కనైనటువంటి వేదాలు ఉంటాయి. కాబట్టి త్వాం నమామ్యహం తులసి, ఓ తులసి నీకు నేను నమస్కరిస్తున్నాను అంటారు. మన తెలుగునాట సంప్రదాయం ఏమిటంటే, ఎవరైనా కోడళ్ళు కొత్తగా అత్తవారింటికి వచ్చినప్పుడు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి మొక్కను పెట్టి ఆ తులసి మొక్కకు పూజ చేసి తరతరాలుగా ఆ తులసి మొక్కని పూజించే ఆచారం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజునే తులసి అమ్మవారు బృంద అనేటువంటి పేరుతో బృందావనంలో ఆవిర్భవించింది. అటువంటి పవిత్రమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇంతమంది మహిళలందరూ కలిసి అత్యంత వైభవంగా వేదిక మీద తులసి దామోదరుల యొక్క కళ్యాణం కూడా జరగబోతూ ఉంది. అదేవిధంగా తులసీదళం యొక్క గొప్పదనం కూడా మనకందరికీ తెలుసు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళందరూ సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. అటువంటి మహిళలందరూ సౌభాగ్య వివర్ధనమయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మహిళలందరూ పాల్గొని దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ఈనాడు హిందూ ధర్మం అంటే కార్తీక మాసం అంటే కోడి దీపోత్సవం, కోడి దీపోత్సవం అంటే కార్తీక మాసం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విఖ్యాతిని తీసుకొచ్చినటువంటి నరేంద్ర చౌదరి దంపతులకు, అదేవిధంగా భక్తి టీవీ సిబ్బందికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తమ ఇంట్లో జరిగే పనిగా భావించి ఇన్ని వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అటువంటి మహిళామ తల్లుల యొక్క భక్తికందరికీ నేను శిరస్సు వంచి నమస్కృతులు గావిస్తూ మహిళలందరూ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత, కార్తీక మాస కోటి దీపోత్సవ వైభోగంపై